బాబు గారు, దండలు బాబు గారు. ఆ పిల్లగాని కొట్టించారండి బాబు. వాళ్ళు పోలీసు వాళ్ళు అట్టికి పండరు బాబు. మీరే కాపాడండి బాబు. మీ కాలు ముక్తాను బాబు. బాబు గారు, మీ కాలు ముక్తాను బాబు. అయ్యా మీరే చెప్పండి. కాలు ముక్తాండి అయ్యా బాబు. వాడు చాలా గరణంగా చెప్పాడు పెద్దయ్య సమాధానం. అందుకే వాడికి పోలీసులు పట్టించాను నేను. అర్థవుతుందా బాబా? అంత మాట్లాడతాడు బాబు. ఈ పోలీసు బతుకోడు బాబు. బాబు బాబు ఈ కారు కాదు బాబు. ఈ కారు అట్టుకుంటాను బాబు. అంత మాట్లాడగలరు. అయ్యా మీరే కాపాడు బాబు. అయ్యా మీరే కాపాడాడు అయ్యగారు. అంత మాట్లాడగలను బాబు. ఆపో ఈ దొంగ నాటకాలన్నీ. మీ అంతా ఒకటేరా మీరు? అయ్యి బాబు ఎంత మాట్లాడతారండి. ఇప్పుడు తిన్నవాళ్ళు బాబు. అయ్యా మీరని చెప్పండి బాబు గారు. అయ్యగారు అయ్యా ఇప్పుడు తిన్నమ్మా జ్వరంతో వచ్చానండి. అందుకని కాపాడండి బాబు. పోలీసు వాళ్ళు చేత కొట్టేస్తున్నాను బాబు. ఇంకా కాకపోతే బాబు ఏం కావుతారా? ఆపరా దొంగ నాటకాలు. మీకు అనుకుంటాను అయ్యారు. అయ్యా అయ్యా వస్తాను. అందరూ దొంగ నా కొడుకులు అందరూ ఆడు తిరగబడదాం మా మీద. పోరా అదో ఈ నాటకం మా దగ్గర మీరు కూలినా కూడా ఉండాలి. మా కాళ్ళ దగ్గర బతికేవాళ్ళు మీరు. నా మీద తిరుగుతుంది నీ కొడుకు. వాడిని అందుకే రేపు పోలీస్ స్టేషన్ కప్పు చెప్పాను. నా కొడుకు నా మీదే తిరగబడతాడా? వాడు నన్ను స్టార్ట్ చేశాడు రా. అందుకే ఆ ముసలోడికి బతిమాల కూడా త్వరద క్షమించా. పొమ్మన్నా బాగుందా? ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఉంచాడు రా. ఏమంటావు? ఏంటి అలా చూస్తున్నావు? బాగా చెప్పానండి. ఏమనుకోరు రాజ్య అంటే ఏమనుకున్నారు రా? వాడు నా దగ్గర. అందుకే పోలీసు రిపోర్ట్ ఇచ్చా. వాడు ఎంత మంచిగా చెప్పాను చూడ ఇంట్లో. ఆ ముసలోడు అన్ని దొంగనాడగలను నేను. అందుకే వాడికి శిక్ష ఇచ్చాడు. తండమని చెప్పాడు. అక్కడ వెసగా చెప్పి ఫోన్ చేసి ఇప్పుడే చెప్తా. తండ నా కొడుకున్నాను. పోనండి రాజా గారే. ఆ ముసలోడు ఆడి మీదకండి పోనండి. పిచ్చింగ్ మీద బ్రహ్మాస్త్రం సార్ వదిలేయండి. ముసలోడు ఏదో ఆడే కుర్ర నా కొడుకు ఏదో బాగాడు. మీరు కూడా పట్టించుకుంటారండి. వదిలేండి. ఆడి ఏటనండి పోనండి. వదిలేయండి. ఆడిపోయి ఎందుకండి చెప్పండి. అది ఏడుస్తారా మొత్తం కుటుంబం గోలు పెడుతున్నారు. వాళ్ళు ముసలోడు ఏడ్చుకుని వెళ్తున్నాండి. వదిలేయండి అంటే వదిలేయండి బాబు. వదిలేయండి బాబు. నీకు తెలీదు బా. ఆ పండుగ తెలియదు. వదిలేండి సార్. ఆ పెద్ద పిల్లండి. వదిలేస్తే చెప్పాను శాస్త్రం చెప్పు. రే చెప్పరా కొద్దిగా బయట ఉన్నారు ఆయన. ముసలు ఎడుతున్నాడు. చెప్పు. సరే వస్తున్నాను నేను.